ఈటీవీ ప్రేక్షకులని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అయి ప్రేక్షకులని అలరించిన సీరియల్ మౌన పోరాటం. యమున మెయిన్ లీడ్ గా నటించిన ఎన్నో సీరియల్స్ ఈటీవీలో అలరించాయి. ఇదే కోవలో మౌన పోరాటం సీరియల్ కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. జై మాదా చిరంజీవి ఈ సీరియల్ కి దర్శకత్వం వహించారు. ఈటీవీ సొంత నిర్మాణ సంస్థ నుండి ఈ సీరియల్ ని రూపొందించారు. చాలా ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మౌన పోరాటం చిత్రానికి సీక్వెల్ గా ఈ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే తదుపరి ఇష్టం వచ్చిన కథా కథనాలతో సీరియల్ ని మలుపులు తిప్పుతూ చివరికి ఏదోలా శుభం కార్డు వేయడం జరిగింది. ఏప్రిల్ 4, 2022న ఈ ధారావాహికని మొదట రాత్రి 8 గంటలకి యమలీల సీరియల్ కి రీప్లేస్మెంట్ గా లాంచ్ చేశారు. తర్వాత గువ్వా గోరింకా సీరియల్ రాకతో ఈ సీరియల్ ని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. యమున ఈ ధారావాహికలో దుర్గగా, జానకిగా ద్విపాత్ర అభినయంలో ప్రేక్షకులని అలరించారు. ఇక ఈ ధారావాహికలో గిరీష్, సెల్వరాజ్, కళ్యాణ్, రాజశేఖర్ క్యారెక్టర్ లో నటించారు. కళ్యాణ రాముడు క్యారెక్టర్ లో అనిల్, ద్వారకా క్యారెక్టర్ లో మనోజ్, మురారి క్యారెక్టర్ లో బాబీ, అలాగే తరుణ్ రాజ్, అవంతిక క్యారెక్టర్ లో వర్షికా నాయక్, నక్షత్ర క్యారెక్టర్ లో రూప, నానాజీ క్యారెక్టర్ లో రామకృష్ణ, భవానీదేవి క్యారెక్టర్ లో శిరీష, మయూరి క్యారెక్టర్ లో మొదట ఒకరు, తదుపరి రసాగ్న రీతు, తదుపరి నిఖితా చౌదరి, సువర్ణ క్యారెక్టర్ లో మొదట పద్మావతి, తదుపరి సౌమ్యరాయ్, తదుపరి లిరీష, రుద్ర క్యారెక్టర్ లో అను శ్రీరాజ్, సౌందర్య క్యారెక్టర్ లో ప్రియాంక, చరణ్ క్యారెక్టర్ లో దేవరాజ్ రెడ్డి, కార్తిక్ క్యారెక్టర్ లో చందు, హరిశ్చంద్ర ప్రసాద్ క్యారెక్టర్ లో పీర్రాజు, మహేంద్ర క్యారెక్టర్ లో హరికృష్ణ, విశాలాక్షి క్యారెక్టర్ లో శ్రీదేవి కుమ్రాని, రఘురామ్ క్యారెక్టర్ లో డాక్టర్ యువరాజ్, నందిని క్యారెక్టర్ లో షెబీనా, ఆకాష్ క్యారెక్టర్ లో ఆదిత్యారామ్, సుష్మిత క్యారెక్టర్ లో సింధూజ, దండపాని క్యారెక్టర్ లో సూరజ్ కృష్ణ, అవంతిక బామ్మగా ద్రాక్షారామం సరోజ, పార్వతి క్యారెక్టర్ లో సౌమ్య కండల, ఇంకా చారి, చిత్ర, గోదావరి, ఝాన్సీ ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ఈ సీరియల్లో ప్రేక్షకులని అలరించాయి. మౌన పోరాటం సీరియల్ మొత్తం 976 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులని అలరించింది. 976 ఎపిసోడ్స్ తో ఈ సీరియల్ కి శుభం కార్డు వేశారు. 1000 ఎపిసోడ్స్ వరకు టెలికాస్ట్ చేయాల్సిన ఈ ధారావాహికని కొత్త సీరియల్స్ వస్తున్న శుభ సందర్భంలో త్వరగా శుభం కార్డు వేయడం జరిగింది. 1000 ఎపిసోడ్స్ వరకు ఈ సీరియల్ ని కొనసాగించి ఇంకా ఇన్కంప్లీట్ గా ఉన్న వాటికి కూడా శుభం కార్డు చెప్పుంటే బాగుండేది. మురారి తన తల్లి భవానీదేవిని చంపలేదు అన్న నిజాన్ని నక్షత్రకి అర్థమయ్యేలా చివరన చేస్తారు. అలా అందరూ కలిసిపోతారు. ఇక జానకి కుటుంబంలో కూడా అన్ని సమస్యలు తొలగిపోవడంతో సీరియల్ కి శుభం కార్డు వేశారు. చివరన రాజశేఖర్ క్యారెక్టర్ ని కానీ, సువర్ణ క్యారెక్టర్ ని కానీ, మురారి కన్న తల్లి సువర్ణ మంచిగా మారిపోయి కొడుకుని స్వీకరించినట్లు కానీ ఇలాంటివి ఏవి చూపించకుండానే సీరియల్ ని శుభం కార్డు వేశారు. మయూరి క్యారెక్టర్, అలాగే సుష్మిత క్యారెక్టర్ ఇలాంటివన్నీ మధ్యలోనే అర్థం లేకుండా సైడ్ చేసేశారు. మౌన పోరాటం సీరియల్ 976వ భాగంతో మే 24న ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. మౌన పోరాటం సీరియల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? మౌన పోరాటం సీరియల్ క్లైమాక్స్ మీకెలా అనిపించింది? ఈ సీరియల్ క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. మీలో ఎంతమంది ఈ సీరియల్ ని మొదటి నుండి వీక్షించారు? మౌన పోరాటం సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.